నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ హాస్య బ్రహ్మానందంపై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈయన ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో ఒక బాలుడు సెల్ఫీ కోసం అడిగితే అతన్ని తోసేసి మరోసారి చిక్కుల్లో నిలిచారు. ఇక ఈ ఘటన నుండి బయట పడకముందే మరోసారి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటుడైన ఎంజీఆర్ పై ఊహించని కమెంట్లు చేసి తమిళ తంబీల ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ విషయంపై స్పందించి రాజేంద్ర ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025 ప్రధానోత్సవ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒకప్పుడు కాంతారావు జానపద చిత్రాల కోసం జనాలు ఎగబడేవారు. ముఖ్యంగా కాంతారావుని చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావుని చూస్తే ఎంజీఆర్ పోసుకుంటాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. దీంతో తమిళ తంబీలు మాత్రమే కాదు కోలీవుడ్ నటీనటులు కూడా మండిపడుతూ ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ బహిరంగ కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ కూడా స్పందించారు. విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ తెలుగు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మీరు ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. సార్, నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తమిళనాడులో ఎంజీఆర్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తమిళులు ఆరాధ్యంగా భావించే గొప్ప దైవం. ముఖ్యంగా అలాంటి వ్యక్తి గురించి మీరు తక్కువ చేసి మాట్లాడటం మాకు నచ్చలేదు. ఒక గొప్ప నటుడిని గొప్పగా చెప్పడం కోసం మీరు మరో గొప్ప నటుడిని కించపరచడం కరెక్ట్ కాదు. తమిళ ప్రజల మనోభావాలను ఇది తీవ్రంగా దెబ్బతీసింది. మీలాంటి పెద్ద నటులకు ఈ విషయం చెప్పడం నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు స్పందించి క్షమాపణలు చెబుతారని భావిస్తున్నాను అంటూ విశాల్ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం విషయాలు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందించి క్షమాపణలు చెబుతారేమో చూడాలి.